ఈరోజు కొర్రేంల రెవెన్యూకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఇక్కడ కొర్రేంలకు సంబంధించినటువంటి గౌడ సంఘానికి సంబంధించి ఇక్కడ రియల్ ఎస్టేట్ దుండగులు ఆ యొక్క గౌడ సంఘంకి సంబంధించినటువంటి చెట్లను మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే గౌడ సంఘం వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మా తాటి వృత్తిపైనే మేము దాని మీదనే జీవన ఉపాధి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా వృత్తి పైన దెబ్బ కొట్టే పరిస్థితి ఈ రకంగా కొర్రేంలలో జరుగుతుందని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి గౌడ సంఘం నాయకులతోటి గౌడ వృత్తిదారులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ అని ఒకసారి చెప్పండి, మీ బాధలేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా మీకు జరిగేటువంటి అన్యాయం ఏమిటి అన్న? ఇది దాదాపు 300 మంది సభ్యులం మేము కొర్రెంల గౌడ సంఘము. దాదాపు 100 సంవత్సరాల నుంచి మా ఆనవాయితీ 8 గ్రామాలైనా విడిపోకుండా ఒకటే సంఘంతో ఉన్నాము. 300 మందిలో దాదాపు 150 మంది తాళ్ళెక్కే వాళ్ళు ఉన్నారు, 150 మంది తాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇందులో 100 చెట్లు ఉంటాయి. 100 చెట్లలో దాదాపు 20-22 మంది ఒక్కొక్కరు 2-3 చెట్లు, రోజుకు 500, 600, 1000 రూపాయలు వస్తే జీవనోపాధి పొందేది మేమందరం. ఇందులో 25 మంది సభ్యుల తాళ్ళింట్లో ఉంటే వాళ్ళు రాత్రి సాయంత్రం తాళ్ళన్నీ ఎక్కి కళ్ళు అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఉదయం మళ్ళీ ఇంత తిని ముస్తాదు కట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి అన్ని పండి ఉన్నాయి. ఎంత బాధ అనిపిస్తుంది. లొట్లతో సహా అట్లనే పండిపోతే రాత్రి వీళ్ళు రియల్ ఎస్టేట్ మార్పిద్దాము ఇక్కడ మొత్తం జమ అయ్యి ఈ రైతుల దగ్గర అగ్బసగ్బ పొలాలు కొని వెంచాలు చేసి కోట్లు సంపాదిస్తారు. కానీ ఇవంతా కలిపితే వాళ్ళు ఒక ప్లాట్ పైసలు కావు. మా గమ్ముల దగ్గరకు వచ్చి మా సంఘం ఉన్నది, మేము 300 మంది సభ్యులం ఉన్నాం. చుట్టుముట్టు 100 ఎకరాలు 3000 ఎకరాల రెవెన్యూ ఇది. ఇందులో ఏ రైతు అయినా సరే తీసేయాలంటే వాళ్ళు వీళ్ళు 100 ఏళ్ళ చెట్లు 50 ఏళ్ళ చెట్లు వీళ్ళు ఉపాధి మేము పుటమే కొడుతున్నాం. ఒక చెట్టును చంపేస్తున్నాం అంటే ఒక మనిషి పాలన చేసిన విలువ వీళ్ళతో మాట్లాడుకోవాలని చెప్పి మా దగ్గరకు వచ్చి మాట్లాడుకొని మాకు ఆ చెట్టుది ఏమైతే పాయమాలు ఉంటుందో ఇచ్చి తీసుకుపోయేది ఇంతకుముందు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకు ఇచ్చే డబ్బులు అవి కూడా మనమే తినాలి, ఈ భూముల మీద మనమే తినాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కుట్రవాన్ని అధికారులను మొత్తము ఎవరైతే ఇప్పుడు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో ఈ కలెక్టర్తో సహా వీళ్ళందరినీ మచ్చిగా చేసుకొని ఇక్కడ వచ్చి రిపోర్ట్ రాసింది లేదు, చూసింది లేదు. ఇక్కడ అసలు కళ్ళమే తాళ్ళే లేవు, 2-3 ఉన్నాయని చెప్పి ఆయన సిఐ అంటాడు, ఎక్సైజ్ సిఐ. ఆయన ఎంత మాట్లాడుకుంటూ ఎన్ని చేతులు మారినాయి. ఈ అధికారులు అందరూ హస్తం ఉన్నది. అందుకే అన్ని పార్టీల రాజకీయ నాయకులను మేము ఆహ్వానం చేసినాం. అక్కడ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ. ఎందుకంటే ఇందులో మేము పార్టీలకు అతీతంగా మా గౌడ సంఘం కాబట్టి మా అందరి పొట్ట మీద కొట్టిండు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి. ఈ ఉన్న చెట్లు కూడా ఇంకా 40-50 చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను కూడా కాపాడుకుంటా మేము వినే ఉన్నాం. వీటిని కూడా కొట్టగాలని చెప్పి వీటిని కూడా మొత్తం ట్రీట్మెంట్ చేయాలి. నిన్న మాజీ మంత్రి కూడా వచ్చిండు, తీసుకుపోయి ఆ చెట్లను వేరే దగ్గర వాతాలి, వీళ్ళందరూ నష్టపరిహారం ఇవ్వాలి అన్నాడు. మేమైతే అది జేసీబీని సీజ్ చేయాలంటున్నాం. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకు చెట్లను ఒక మనిషి చచ్చిపోతే మన 1 కోటి రూపాయలు ఇచ్చారు. 30-35 మంది కంపెనీలు చనిపోతే ఇప్పుడు 60-70 చెట్లను 100 ఏళ్ల నుంచి మేము బతుకు తెరుది ఈ చెట్లను చంపేసిన వాళ్ళని మరి వాళ్ళని ఏం చేస్తుంది ప్రభుత్వం? మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం జరిగేదాకా కదిలేదు. అదే విధంగా ఇక్కడ పక్కకే దీన్ని ఆనుకొని 2 సర్వే నెంబర్లు ప్రభుత్వ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఒకటి ఎకరం చిల్లర ఉంటుంది, ఒకటి 3 ఎకరాల 25 గుంటలు ఉంటుంది. ఈడనే 5 ఎకరాల ల్యాండ్ వెళ్తుంది మాకు. అందులో కూడా తాడి చెట్లు ఉన్నాయి. ఆ తాడి చెట్లలో ఈ చెట్లను తీసుకుపోయి కూడా ఈ పడేసిన చెట్లను కానీ ఈ ఉన్న చెట్లను కానీ తీసుకుపోయి అక్కడ రీప్లాంట్ గా పెట్టించి 5 ఎకరాల భూమి మాకు అప్పచెప్పాలి. 300 మంది కుటుంబాలం మేము. 300 మందికి 5 ఎకరాలు పెద్ద కథ కాదు. అదే ఇవాళ ముదిరాజు కుటుంబము ఒక్కొక్కటి 100 ఎకరాలు 70 ఎకరాలు 80 ఎకరాల చెరువులు ఉంటే ఆ చెరువు మొత్తం వాళ్ళకు ప్రభుత్వం అప్పచెప్పింది. సంతోషమే, వాళ్ళు కూడా మా బీసీ బిడ్డలే. వాళ్ళు చేపలు పట్టుకొని బతుకుతారు. అందులో చేపలే పట్టుకుంటారు కానీ భూమి అయితే వాళ్ళు ఏమి కబ్జా పెడతలేరు. మేము కూడా అంతే, చెట్లే పెట్టుకొని బతాం కానీ మేము భూమి అయితే కబ్జా పెట్టాం కదా. అందుకే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ ముచ్చడు ఉన్నాయి, దీన్ని ఆనుకొనే ఉన్నది. అందులో కూడా తాడి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలోనే ఈ చెట్లను పెట్టి ఆ ల్యాండ్ మాకు అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ భూ యజమాని మీద ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి సంఘటన ఇంకే గౌడ సంఘం సభ్యులకైనా
ఇంకా ఏ గ్రామంలో జరగొద్దని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిందా ఇది కూలగొట్టడానికి? వాళ్ళు ఏమైనా చూపెట్టే ప్రయత్నం అప్పుడు చేశారా? రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చింది లేదు, చూసింది లేదు. ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఇందులో కళ్ళు వారేటివి ఎన్ని, పోద్దాలు ఉంటాయి, పర్బుదాలు ఉంటాయి, పండుదాలు ఉంటాయి, 3 రకాల తాళ్ళు ఉంటాయి. పోద్దాల కాలం వెళ్ళిపోయింది, పర్బుదాల కాలం వెళ్ళిపోయింది, పండుదాల కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్నో కొన్ని పండుదాలు ఉంటాయి, కొన్ని కర్రతాళ్ళు ఉంటాయి. ఈ తాళ్ళ అసలు వీడికి వచ్చింది లేదు, చూసింది లేదు. వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ పూట ఇదే నా స్థలం అంటే ఇదే అని చెప్పి రాసుకొని ఏడనో గెస్ట్ హౌస్ లో కూర్చొని వాళ్ళు లావాదేవీలు మాట్లాడుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. మేము అదే అంటున్నాం, ఇవాళ సిఐని వాళ్ళందరూ రమ్మని. ఇవాళ 40-50 చెట్లు ఉన్నాయి, ఇంకా కూడా వాటికి లొట్లు ఉన్నాయి, తాళ్ళు ఎక్కేటోళ్ళు ఉన్నారు. ఇవన్నీ గీసే తాళ్ళ కాదా వాళ్ళు కళ్ళపై చూసుకోమంటున్నాం. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి మాకు గౌడ సంఘంకి చట్టం ప్రకారము మాకు 5 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ చెట్లు తీసి మాకు ల్యాండ్ కేటాయించి అక్కడ మాకు గౌడ సంఘానికి ఆ యొక్క 5 ఎకరాల భూమి కేటాయించి ఈ చెట్లను తీసేసినటువంటి చెట్లను నాటించే ప్రయత్నం ఈ యొక్క గవర్నమెంట్ చేయాలని గౌడ సంఘం నాయకులు కోరుకుంటున్నారు. అలాగే ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళను సస్పెండ్ చేయాలంటూ గౌడ సంఘం పెద్దలు చెప్తున్నటువంటి మాటలు